నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జగన్ అక్రమాస్తుల కేసుల ట్రయల్ జాప్యంపై సుప్రీంలో ప్రస్తావన. ట్రయల్ కోర్టు రోజువారీ విచారణకు తీసుకోవాలని ఆదేశం. సాక్షిపై పరువు నష్టం కేసు విచారణకు హాజరైన లోకేష్ కాస్త ఆలస్యమైన న్యాయమే గెలుస్తుందని ధీమా. హుస్సేన్ సాగర్లో అజయ్ కోసం పోలీసుల గాలింపు. ఆచూకీ త్వరగా కనిపెట్టాలని కుటుంబ సభ్యుల డిమాండ్. అమెరికా హెచ్చరికలతో వెనక్కి తగ్గిన కొలంబియా. వలసదారుల విమానాలు అనుమతికి అంగీకారం. మహాకుంభమేళాకు పోటెత్తుతోన్న భక్తులు. రోజుకు 50 లక్షల మంది పుణ్య స్నానాలు. జగన్ అక్రమాస్తుల కేసుల ట్రయల్ బదిలీ, బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజు పిటిషన్లు దాఖలు చేశారు. ట్రయల్ కోర్టు రోజువారీ విచారణకు తీసుకోవాలని ఆదేశించిన ధర్మాసనం హైకోర్టు కూడా దీన్ని పర్యవేక్షించాలని సూచించింది. అయితే ఈ కేసు మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రా ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ అవసరం లేదని సుప్రీం ధర్మాసనం తెలపగా హైకోర్టును ఆశ్రయించేందుకు పిటిషన్ వెనక్కి తీసుకుంటామని రఘురామ తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. దీనికి సుప్రీంకోర్టు అంగీకరించింది. విశాఖలో మంత్రి లోకేష్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. పోరాటం వల్ల, ఎమ్మెల్యేల పోరాటం వల్ల 1600 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం. భారతదేశం వ్యాప్తంగా అన్ని ఉక్కు ఫ్యాక్టరీలు ప్రైవేటీకరణ జరిగే సమయంలో విశాఖ ఉక్కుకే, కేవలం విశాఖ ఉక్కుకే 11,000 కోట్ల రూపాయలు ఎక్విటీ రూపంలో, నాట్ డెట్, ఎక్విటీ రూపంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా సుమారుగా 2,000 పైచిలుక కోట్ల రూపాయలు ఎక్విటీ రూపంలో తీసుకొస్తుంది. మళ్ళీ ప్రైవేటీకరణ అడుగుతాడు. నాకే అర్థం అవుతుంది. నీకు ఎట్ట సమాధానం చెప్పాలి రప్ప, మీరే చెప్పండి, నాకు అర్థం. ఒక నిమిషం, నేను చాలా స్పష్టంగా దీని గురించి చెప్పదలుచుకున్నా. పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేదు ఈరోజు. ఎందుకంటే డైరెక్ట్ యజమాని అకౌంట్లో మేము వేస్తామని హామీ ఇచ్చాం. రైట్, ఆల్రెడీ ఫైనాన్స్ కూడా కేటాయించాం. ఓన్లీ ఇష్యూ ఏంటంటే కేంద్రం నుంచి దళితులకి కేంద్రం నుంచి డబ్బులు వస్తామా, అది లింకింగ్ ప్రాసెస్ లో అయిపోతుంది, త్వరలో రిలీజ్ అవుతుంది. సో డైరెక్ట్ అకౌంట్ లో వేస్తాం. ఎవరు పిల్లల అకౌంట్, తల్లిదండ్రులకి ఎలాంటి ఇబ్బంది లేదు, వాళ్ళని పిల్లలు చదివించుకోవచ్చు, యజమాని అకౌంట్ లో వేస్తాం. ఒక నిమిషం, ఎవరు ఇవ్వట్లేదు నాకు చెప్పండి, కఠినంగా యాక్షన్ తీసుకుంటా. ఒక నిమిషం, నేను యాక్షన్ తీసుకుంటా. ఒక నిమిషం, నేను యాక్షన్ తీసుకుంటా. ఒక నిమిషం అమ్మా, నేను పూర్తి చేయనండి. సార్ ఆగండి సార్. సార్ మీరు వినండి. మేము కలెక్టర్ గారికి క్లియర్ గా చెప్పాము, ఆల్ మేనేజ్మెంట్స్ తో మాట్లాడమని చెప్పాము. ఎవరినట్టు చేస్తే కఠినంగా మేము యాక్షన్ తీసుకుంటాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. పిల్లలు ఆగే ఎగ్జామ్ రాసుకోవచ్చు, డైరెక్ట్ గా కాలేజ్ అకౌంట్ లో డబ్బులు వేసే బాధ్యత మాది. ఓకేనా? ఇప్పుడు ఒక నిమిషం, గత ప్రభుత్వం, ఒక నిమిషం చప్పట్లు కొట్టే మనలో, గత ప్రభుత్వం సుమారుగా 3,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిపోయింది. ఎందుకు పెట్టారో వాళ్ళని అడగండి, కోడిగుడ్డుని అడగండి ఒకసారి. ఎందుకు బకాయిలు పెట్టిపోయినాడు? 3,000 కోట్ల రూపాయలు మేము కట్టాల్సిన అవసరం, కడతాం, టైం పడుతుంది. ఇంకా ముందర ఇయర్ రెగ్యులరైజ్ చేయాలి, బకాయిలు కూడా ఫేజ్డ్ మేనర్గా మేము చెల్లిస్తాం. ఓకేనా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా చూస్తున్నాను అంతే, నాకు అవసరం లేదు అనా. ఒక్క నిమిషం, చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ బాధ్యత ఇచ్చినా అహర్నిశలు నేను కష్టపడతా, పని చేస్తా, పార్టీని బలోపేతం చేస్తా. అంతేగాని పార్టీకి చెడ్డ పేరు మటుకు నేను తీసుకురాను. మీరు చూశారు, పాదయాత్రకి వెళ్ళా, నా వల్ల పార్టీకి ఏనాడు ఒక ఇబ్బంది కలగదు. నేను ఒక క్రమశిక్షణతో పార్టీ నాకు ఇచ్చిన ప్రతి బాధ్యత నేను నెరవేరుస్తాను, కట్టుబడి ఉన్నా. కొత్త కమిటీల్లో నేను కూడా ఒక చర్చ చేస్తున్నా, రేపు పాలిట్ బ్యూరోలో డిస్కస్ చేస్తున్నా. ఒక వ్యక్తి ఒక పదవిలో 3 టర్ముల కన్నా ఎక్కువ ఉండకూడదు నేను వ్యక్తిగతంగా నమ్ముతాను. అది నా వ్యక్తిగత అభిప్రాయం, పార్టీ అభిప్రాయం కాదు, నాయకుల అభిప్రాయం కాదు, నా అభిప్రాయం, లోకేష్ గా నా అభిప్రాయం. నేను కూడా ఈసారి నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉండకూడదని నేను భావిస్తాను. ఎందుకంటే 3 టర్ములు నేను అక్కడనే ఉంటున్నాను, వేరే వాళ్ళు కూడా అవకాశం రావాలి.
గ్రామ పార్టీ నుంచి పార్టీలో మూవ్మెంట్ పాలిట్ బ్యూరో వరకు రావాలనేది నా లక్ష్యం, నా ఆలోచన. రైట్ ఆర్ రాంగ్ అది పెద్దలు నిర్ణయిస్తారు, నా ఆలోచన అది. అందుకే ఈసారి నేను కానీ రాము కానీ, మళ్ళీ రాము అంటే ఏడుస్తారు వైకాపా వాళ్ళు. ఎందుకు ఏడుస్తారు నాకు తెలీదు. రాము ఏమో నన్ను అన్నంటాడు, నేనేమో రాము అంటాను, ఇద్దరే. సో రాము కూడా మొన్న రాము నేను కూడా మాడుకున్నాం, దావోస్లో కూడా లంచ్ చేస్తుంటే మేము మాడుకున్నాం. సో రాము కూడా ఏదన్నా నేను కూడా వేరే దానికి వెళ్దాం, వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం, పార్టీలో మూవ్మెంట్ రావాలని మేము అనుకుంటాం. ఓకే ఓకేమ్మా, థ్యాంక్ యూ. ఏంటన్నా అన్న కరెక్ట్ అన్నా, కానీ దానికి ఏమవుతుందంటే అది లీగలీ బైండింగ్ ఆపవచ్చు, అది ప్రాబ్లం. అంటే రేపు ఇప్పుడు ఓపెన్ మార్కెట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే రేపు ఎవరన్నా కోర్టుకు వెళ్ళి ఒకటి కేసు ఇస్తారు, ఇంకో వాళ్ళు ₹1 తక్కువ ఇస్తున్నారంటే ఫినిష్డ్, అడిగే వాళ్ళు గొడవలు అవుతాయి. ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది కూడా డిస్కస్ చేసాం మేము. అది టెండర్ ప్రాసెస్ ఫాలో అయిపోతే మనం అందరూ ఇబ్బంది పడతాం. ఓకేనా, హ్యాపీనా? ఆల్ క్వశ్చన్ ఆన్సర్. సాక్షి రాలా, నెక్స్ట్ టైం పట్టుకురండి, సాక్షిని. నేను ఎక్కడ ఉన్నా కదా, ఏం మరో సాక్షి TV9 రాలా? వచ్చాడు, TV9 వచ్చాడు, రెడీగా ఉన్నాడు. ఓకే బాస్, థ్యాంక్ యూ సార్, జై హింద్. పార్టీ ఆఫీసర్ కదా సార్, పార్టీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో తులసిబాబుని ప్రకాశం జిల్లా పోలీసులు నేడు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఒంగోలులో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ప్రశ్నించనున్నారు. రఘురామకృష్ణరాజుపై హత్యాయత్నం కేసులో తులసిబాబు గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత తులసిబాబుని పోలీసులు ఒంగోలుకు తరలించనున్నారు. కాగా జిల్లా జైల్లో తులసిబాబే నిందితుడని ఆదివారం న్యాయమూర్తి సమక్షంలో రఘురామ గుర్తించారు. హుస్సేన్ సాగర్లో అగ్ని ప్రమాదం తర్వాత కనబడకుండా పోయిన అజయ్ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు 2 బృందాలుగా ఏర్పడి ఆచూకీ కోసం జల్లెడ పడుతున్నారు. ఉదయం హుస్సేన్ సాగర్ వద్దకు చేరుకున్న తల్లిదండ్రులు అజయ్ ఆచూకీ తెలపాలని వేడుకుంటున్నారు. ఫస్ట్ ఇంటికాడికి వచ్చేటప్పుడు ఏం చెప్పలేదు సార్, ఇటు పోతున్నా అని చెప్పలేదు. తర్వాత 8:30 అట్లా వాళ్ళ మమ్మీతోటి ఫోన్ చేసి చెప్పిండు ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాను. అయితే తర్వాత నుంచి ఇక ఫోను కలసలేదు, స్విచ్ ఆఫ్ వస్తుంది. అయితే మా భార్య రాత్రి 2:30 అట్లా నన్ను లేపి ఇంకా రాలేదంటే అప్పుడు మేము పోలీస్ స్టేషన్కి వచ్చినాము. అప్పుడు తెలిసింది కనిపిస్తలేడని మేము కంప్లైంట్ ఇచ్చినాం. అంటే మీ అబ్బాయితో పాటు వచ్చిన 2 స్నేహితులు కూడా ఉన్నారు అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు. వాళ్ళు కూడా తిరిగి చూసినామన్నారు. ఆ హాస్పిటల్ కాడ పోయినాము, లేడని చెప్తున్నారు. ఇక్కడ హాస్పిటల్ ఇక్కడ చూసినాము. ఇక్కడ పొద్దున పోయి పోలీసు వాళ్ళు చూసి వచ్చారంట, అక్కడ దొరకలేదు మాకు. మాట్లాడింది సార్ 8:30కు నేను ఫోన్ చేస్తే ఇక్కడ ట్యాంక్ బండ్ దిక్కున్నా, నేను వచ్చే వరకు 11-12 ఎట్లా అవుతుంది అని అన్నారు. అయితే సరేలే అని ఎట్లాగో వస్తాడు కదా అని అనుకున్నాను. నేను 11కి అట్లా ఫోన్ చేసిన, స్విచ్ ఆఫ్ వస్తుంది. 12కి ఫోన్ చేసిన, స్విచ్ ఆఫే వస్తుంది. అయితే ఛార్జింగ్ అయిపోయిందేమో అని అనుకున్నాను నేను. ఇక తర్వాత 2కి అప్పుడు ఫ్రెండ్కి ఫోన్ చేసి అడిగిన, ఒకసారి ఫోన్ నెంబర్లు ఇవ్వని వాళ్ళ ఫోన్ చేసిన. ఏం చేస్తున్నాడు అమ్మ మీ అబ్బాయి, ఏం చేస్తున్నాడు? చదువుకుంటాను సార్. అడిగారా పోలీసులు? మీరు రాత్రి వచ్చి అన్నారు, రాత్రి నుంచి అడిగితే పోలీసులు ఏం చెప్తున్నారు? అంటే అజయ్ గురించి ఏమైనా గాలింపు చర్యలని ఏమైనా చేపట్టామని చెప్పి ఏమన్నా అన్నారు? ఏమో చూసిరట, మళ్ళీ అందరు కనిపించిర్రు అని అంటుర్రు. ఈయన ఒక్కడే మిస్సింగ్ అని చెప్తున్నాడు. కర్నూలు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ను ఏర్పాటు చేసినట్లు మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ హైదరాబాద్లో ఉండిపోయిందని గుర్తు చేశారు. సినిమా పరిశ్రమలో రాణించాలనుకునే యువతకు చిత్ర నిర్మాణానికి ఈ సంస్థ అన్ని విధాలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. రాయలసీమ ప్రాంతంలో ఎన్నో సినిమాలు షూటింగ్ జరుపుకున్నాయని, ఇక్కడి నుంచి ఎందరో కళాకారులు, దర్శకులు అద్భుత చిత్రాలు రూపొందించారని వివరించారు. మనం ఏదో ఇప్పుడు ఆర్గనైజేషన్ పెట్టేసాము, ఓవర్ నైటే ఇవన్నీ మాయాబజార్ చేస్తాం అనేది కాకుండా మొదలు శ్రీకారం చుట్టాం. ఒక వాయిస్ ఆరంభం ఇది. దీన్ని ముందుకు తీసుకుపోయి ఒక క్రెడిబిలిటీ ఆర్గనైజేషన్ క్రియేట్ చేస్తాము. మనకి ఇక్కడ చాలా భూములు ఉన్నాయి. భూముల్లో వాళ్ళు స్టూడియోలు కట్టుకోవచ్చు, ఫెసిలిటీస్ ఇప్పించేది గవర్నమెంట్తో చేయొచ్చు, మళ్ళీ ఇన్సెంటివ్స్ తెప్పించేదానికి ఉంటుంది. ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే ఒక వాయిస్ చేసేదానికి అవకాశం ఉంటుందనే దృష్టితో ఈ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేస్తున్నాము, ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని. ఇక్కడ
అందరు అచ్చుబాటు వచ్చిందని చెప్పి సినిమా ప్రొడ్యూసర్స్ చాలామంది కర్నూలులో కనీసం 1 రీల్ 2 రీళ్ళైనా తయారు చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు. అటువంటి ఈ గొప్ప కార్యక్రమానికి వ్యవస్థాపక చైర్మన్గా టీజీ వెంకటేష్ గారు ఉండడం ఒక విధంగా చెప్పాలంటే మనందరికీ రాయలసీమ వాసులకు కూడా ఒక పెద్ద గొప్ప అదృష్టంగా నేను భావిస్తాను. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం సింగనపల్లి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత మృతి చెందింది. విజయవాడ జాతీయ రహదారిపైకి వచ్చిన చిరుతను వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో గంటపాటు కొట్టుమిట్టాడిందని పలువురు వాహనదారులు తెలిపారు. చిరుతను కాపాడేందుకు ముందుకెళ్లేందుకు సాహసించలేకపోయామన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలోని కనకదుర్గ ప్రైవేట్ గోల్డ్ లోన్ సంస్థలో బంగారం మాయమైన ఘటనలో కేసు నమోదైంది. సంస్థ మేనేజర్ పల్లా ప్రశాంత్ కుమార్తో పాటు 4 ఉద్యోగులు కలిసి రుణగ్రస్తులు తాకట్టు పెట్టిన బంగారాన్ని దుర్వినియోగం చేసినట్లు సంస్థ అధికారులు గుర్తించారు. 56 లక్షల రూపాయల విలువైన 1158 గ్రాముల బంగారం మాయం చేసినట్లు కమిటీ విచారణలో తేలిందన్నారు. తిరుపాల్ రెడ్డి అనే ఉద్యోగి ఫిర్యాదుతో నిందితులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. గుంటూరు జిల్లా తెనాలి ఆటోనగర్లోని కాటూరి ఆర్ట్ గ్యాలరీని ప్రముఖ మాటల రచయిత బుర్రా సాయిమాధవ్ సందర్శించారు. గ్యాలరీలో కొలువుదీరిన విగ్రహాలు, కళారూపాలను ఆసక్తిగా తిలకించారు. ప్రముఖుల విగ్రహాలు, ఐరన్ స్క్రాప్తో తయారైన కళాఖండాలను చూసి శిల్పి కాటూరి వెంకటేశ్వరరావుతో పాటు ఆయన కుమారులను అభినందించారు. ఫైబర్ గ్లాస్తో రూపొందించిన 7 అడుగుల భారత రాజ్యాంగ పుస్తకం, 13 అడుగుల స్టెయిన్లెస్ స్టీల్ పెన్నును తిలకించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సాయిమాధవ్ను ఆర్ట్ గ్యాలరీ వ్యవస్థాపకుడు కాటూరి వెంకటేశ్వరరావు సన్మానించారు. మన తెనాలికి కళల కాణాచి అనే పేరు ఈరోజు సార్థకత జరిగిందని నా నమ్మకం. శిల్పకళలో నాకు తెలిసినంత వరకు ఇలాంటి అద్భుతాన్ని నేను ఇంతకు ఎక్కడ చూడలేదు. ఆ కళల కాణాచి అనే పేరుని కాటూరి వెంకటేశ్వరరావు గారు వాళ్ళ అబ్బాయిలు నిజంగా ఆ పేరుని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. తెనాలి నిజంగా రుణపడి ఉంటుందండి. ఈ ఆర్ట్ గ్యాలరీని చూస్తుంటే నేను ఒకటి చెప్పాలనిపిస్తుంది. తెనాల్లో ఒక శివాలయం ఉంది, ఒక వైకుంఠపురం ఉంది, గంగానమ్మ గుడి ఉంది, అలాగే ఇక్కడ ఆర్ట్ గ్యాలరీ. ఇది వీళ్ళందరూ దైవ సమానులండి. ఇక్కడున్న ప్రతి విగ్రహం కూడా దైవ సమానులైన వాళ్ళు వీళ్ళందరూ. అంబేద్కర్ గారు కానివ్వండి, రతన్ టాటా గారు కానివ్వండి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, సామాన్యమైనటువంటి అసలు ప్రపంచం మన భారతదేశం ఎవరెవరికైతే రుణపడుందో, భారతదేశం ఈ రోజున ఇంత అద్భుతంగా ఉండడానికి కారణమైన వీళ్ళందరూ కూడా దైవాంశలు. అందుకే నేను అన్నాను ఇదొక పవిత్రమైనటువంటి దేవాలయంతో సమానం. కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ తన భార్యతో కలిసి డ్యాన్స్ వేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మచిలీపట్నం క్యాంపు కార్యాలయంలో ఆయన ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన అధికారులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ దంపతులు ఉత్సాహంగా డ్యాన్స్ వేసి ఉద్యోగుల్లో జోష్ నింపారు. అల్లూరు జిల్లా పాడేరు కలెక్టర్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బాల్య వివాహాల నిర్మూలన దిశగా అవగాహన కల్పిస్తూ శకటంపై చిన్నారులు ఇచ్చిన ప్రదర్శన ఆకట్టుకుంది. విద్యుత్ శాఖ సోలార్ కరెంటుపై అవగాహన కల్పిస్తూ శకట ప్రదర్శన ఇచ్చింది. డ్రోన్ల ద్వారా ఎరువుల పిచికారీ ఎలా చేయాలో చూపిస్తూ వ్యవసాయ శాఖ ఇచ్చిన ప్రదర్శనను ప్రజలు ఆసక్తిగా తిలకించారు. రైతులు పెట్టుబడులను తగ్గిస్తూ దిగుబడులను పెంచే దిశగా ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యవసాయంలో డ్రోన్స్ వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది. వ్యవసాయంలో నూతన వరవడి, ఎరువులు మరియు పురుగు మందులు పిచికారీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రోన్స్ వినియోగం ఈ సంవత్సరం అధిక ప్రాముఖ్యతను కల్పించింది. డ్రోన్స్ వల్ల ఉపయోగం తక్కువ రసాయనాలు మరియు ఎరువులు వినియోగించి ఎక్కువ ఉత్పత్తి పెంచవచ్చు. నీరు, సమయం, ఖర్చు ఆదా అవుతుంది. 5 నిమిషాల్లో ఎకరం పిచికారీ చేస్తుంది. 1 రోజులో
25 నుంచి 30 జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎన్ఆర్జీఎస్ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ డ్వామా ఎన్ఆర్జీఎస్ డ్వామా కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలైనా కొందరు అధికారులు మాత్రం ఇంకా మార్పు రావడం లేదు. వైసీపీ నేతలకు జై కొడుతూ అక్రమాలకు పాల్పడుతున్నారు. జలజీవన్ మిషన్లో కూటమి ప్రభుత్వం రద్దు చేసిన పనులను కొనసాగించడమే దీనికి నిదర్శనం. గుత్తేదారులు పైపులు గతంలోనే కొన్నారని పాత తేదీలతో రికార్డులు సృష్టించి మరీ పనులను ప్రారంభించేలా చేస్తున్నారు. జల్ జీవన్ మిషన్ పథకాన్ని పునర్వ్యవస్థీకరించి గ్రామీణ ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఇంజనీర్లు కొందరు గండికొడుతున్నారు. ప్రభుత్వం రద్దు చేసిన వాటి నుంచి 15,000కు పైగా పనులను తిరిగి కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. వీటి అంచనా విలువ 6,000 కోట్ల వరకు ఉంటుంది. గుత్తేదారులతో ఇంజనీర్లు కుమ్మక్కై గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారం నడుపుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టించిన జల్ జీవన్ మిషన్ పథకాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. వేసవిలో అడుగంటిపోయే బోర్ల నుంచి కాకుండా జలాశయాలు, నదుల నుంచి ప్రజలకు నీరందించేలా సమగ్ర ప్రాజెక్టుకు నివేదికలు సిద్ధం చేయించింది. ఇందులో భాగంగానే గత ప్రభుత్వంలో ప్రారంభించని దాదాపు 40,000 పనులను రద్దు చేసింది. గత ప్రభుత్వంలో మంజూరు చేసిన పనుల రద్దు కొనసాగింపు విషయంలో కూటమి ప్రభుత్వం కొన్ని షరతులు విధించింది. ప్రారంభం కాని పనులను పూర్తిగా రద్దు చేయాలని, 25% పైగా పనులు పూర్తయితే కొనసాగించాలని గ్రామీణ తాగునీటి సరఫరా ఇంజనీరింగ్ విభాగానికి సూచించింది. 25% లోపు పనులు జరిగి పైపులు కొన్నట్లయితే గుత్తేదారులు నష్టపోకుండా అలాంటి పనులు కూడా కొనసాగించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని గుత్తేదారులు అవకాశంగా తీసుకుంటున్నారు. దీనికి ఇంజనీర్లు సహకరించడంతో రద్దయిన పనుల్లో 6,000 వరకు తిరిగి కొనసాగించేలా పావులు కదుపుతున్నారు. గుత్తేదారులు పనులు ప్రారంభించకపోయినా చేసినట్లుగా, పైపులు కొనుగోలు చేయకపోయినా చేసినట్లుగా ఇంజనీర్లు నివేదికలు తయారు చేస్తున్నారు. పైపులు కొన్నట్లుగా గుత్తేదారులు తెస్తున్న తప్పుడు బిల్లులను ఇంజనీర్లు చూపిస్తున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాలో పెద్ద సంఖ్యలో ఇలాంటి అడ్డగోలు పనులతో జాబితాలు రూపొందిస్తున్నారు. ఈ వ్యవహారంలో గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఈఎన్సీ కార్యాలయంలో కొందరు ఇంజనీర్లు చక్రం తిప్పుతున్నారు. ప్రభుత్వం రద్దు చేసిన పనులను మళ్లీ మొదలు పెట్టాలంటే నిబంధనల ప్రకారం ఇంజనీర్లు మరోసారి టెండర్లు పిలవాలి. వైసీపీ ప్రభుత్వంలో పనులు దక్కించుకున్న పలువురు గుత్తేదారులు వీటిని పలు కారణాలతో ప్రారంభించలేదు. మళ్లీ టెండర్లు పిలిస్తే పనులు వారికే దక్కుతాయన్న హామీ లేదు. చేసిన పనులకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించేలా కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీంతో పనులు తిరిగి కొనసాగించేందుకు కొన్ని జిల్లాలో ఎమ్మెల్యేల ద్వారా గుత్తేదారులు ఇంజనీర్లకు సిఫార్సు చేయించుకుంటున్నారు. దీంతో ఇంజనీర్ల సూచనలపై తాగునీటి సరఫరా పనులకు పైపులు కొన్నట్లుగా గుత్తేదారులు పాత తేదీలతో బిల్లులు తెచ్చుకుంటున్నారు. పనులు ఇదివరకే ప్రారంభమైనట్లుగా ఇంజనీర్లు రికార్డులు సృష్టిస్తున్నారు. గతంలో ఈ పనులు గుత్తేదారుల ముసుగులో చాలా మంది వైసీపీ జిల్లా మండల స్థాయి నేతలు దక్కించుకున్నారు. ప్రభుత్వం మారినా వీరి హవా ఇప్పటికీ గ్రామీణ తాగునీటి సరఫరా ఇంజనీరింగ్ విభాగంలో కొనసాగుతోంది. వీరు చెప్పిందే వేదమన్నట్లుగా మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఇంజనీర్లు వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర విద్యుత్ రంగంలో కొత్త సాంకేతికత అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు సౌర, పవన, పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టులు మాత్రమే ఉండగా ఇకపై బ్యాటరీ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి. రాష్ట్రంలో 1000 మెగావాట్ల నిల్వ సామర్థ్యంతో వాటిని నెలకొల్పేందుకు కేంద్రం అనుమతించింది. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా 4 చోట్ల ఆయా ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. కేంద్రం వయబిలిటీ గ్యాప్ ఫండ్ అందించనుండడంతో రాష్ట్రంపై యూనిట్ వ్యయం కూడా తగ్గనుంది. నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 4 చోట్ల బ్యాటరీ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి. దీనికి సంబంధించి త్వరలో టెండర్లు పిలిచి ఎంపిక చేసిన సంస్థలతో ఎన్హెచ్పీసీ విద్యుత్ విక్రయ ఒప్పందం కుదుర్చుకోనుంది. అదే సమయంలో డిస్కంలతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. ఈ ప్రాజెక్టులు ఏడాదిన్నరలోపు అందుబాటులోకి వస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. వీటికి సంబంధించి మెగావాట్ అవర్కు ప్రస్తుత ధరల ప్రకారం 2,60,00,000 ఖర్చవుతుందని అంచనా. ఈ లెక్కన రాష్ట్రంలో ఏర్పాటు చేసే 2,000 మెగావాట్ అవర్ బ్యాటరీ స్టోరేజీ ప్రాజెక్టుకు 5,200 కోట్ల మేర వ్యయం కానుంది.
ఈ ప్రాజెక్టు సామర్థ్యం 1000 మెగావాట్లుగా కేంద్రం అనుమతించింది. ఒక్కో సైకిల్లో 2 గంటల చొప్పున 2 సైకిల్స్ లో కలిపి 2000 మెగావాట్ అవర్ విద్యుత్ స్టోరేజీ సామర్థ్యం అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా డిమాండ్ ఎక్కువగా ఉండే ఉదయం, సాయంత్రం సమయాల్లో 2 గంటల చొప్పున వినియోగించుకోవడానికి వీలుగా విద్యుత్తును నిల్వ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా అధిక ధరతో విద్యుత్తును కొనుగోలు చేసే భారం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం డిమాండ్ ఎక్కువగా ఉన్న వేళల్లో యూనిట్ గరిష్టంగా 10 రూపాయల చొప్పున డిస్కంలు కొంటున్నాయి. ఆ సమయంలో నిల్వ చేసిన విద్యుత్తును వినియోగించుకునేలా ప్రణాళిక రూపొందించారు. తద్వారా ఇన్పుట్ విద్యుత్తుతో కలిపి యూనిట్ 5 రూపాయల 30 పైసలకే అందుబాటులోకి వస్తుందని అంచనా. ఈ ప్రాజెక్టులకు అవసరమైన ఇన్పుట్ విద్యుత్తును డిస్కంలు అందిస్తాయి. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాల్లో ఈ తరహా ప్రాజెక్టులు ఉన్నాయి. కొద్ది మొత్తంలో గుజరాత్లోనూ ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలో 4 చోట్ల ఈ ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి. కుప్పంలో గృహాలపై సౌర పలకలు అమర్చి వాటి ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్తును వినియోగించుకునేలా ప్రభుత్వం ప్రయోగాత్మక పథకాన్ని చేపట్టింది. అక్కడ ఉత్పత్తయ్యే అదనపు విద్యుత్తును నిల్వ చేసేందుకు 100 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజీ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. గోదావరి జిల్లాలోని గోదావరి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ దగ్గర 100 మెగావాట్ల ప్రాజెక్టును ప్రతిపాదించారు. దీంతో ఇక్కడ ఒక్కోసారి తలెత్తుతున్న లో వోల్టేజీ సమస్య పరిష్కారం కానుంది. జమ్మలమడుగు వద్ద మైలవరంలో 750 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతించారు. వాటిని గ్రిడ్ కు అనుసంధానం చేసేందుకు అవసరమైన ప్రత్యేక నెట్వర్క్ కు బదులు 400 మెగావాట్ల సామర్థ్యంతో బ్యాటరీ స్టోరేజీని ప్రతిపాదించారు. కర్నూలు జిల్లా గని వద్ద సోలార్ పార్కులో మరో 400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అక్కడ ఈ తరహా ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన భూములు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో మెగావాట్ అవర్కు 27 లక్షల చొప్పున కేంద్రం వయబిలిటీ గ్యాప్ ఫండ్ కింద అందించనుంది. దీని ప్రకారం నెలకు మెగావాట్ అవర్కు 2.2 లక్షల చొప్పున అవుతుందని అంచనా. ఈ లెక్కల ప్రకారం స్థిర ఛార్జీల కింద యూనిట్ కు 2 రూపాయల 60 పైసల చొప్పున చెల్లించాల్సి ఉంటుందని ఇంధన శాఖ అంచనా. ఇన్పుట్ విద్యుత్ యూనిట్ కు సగటున 2 రూపాయల 70 పైసలు అవుతుంది. మొత్తంగా యూనిట్ 5 రూపాయల 30 పైసల చొప్పున అందుబాటులో ఉంటుంది. కేంద్రం అందించే వయబిలిటీ గ్యాప్ ఫండ్ వల్ల యూనిట్ కు 70 పైసల భారం తగ్గనుంది. ఈ ప్రాజెక్టుతో అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయి. పగటి వేళల్లో ఒక్కోసారి పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి ఒక్కసారిగా పడిపోతుంది. ఆ సమయంలో గ్రిడ్ ఫ్రీక్వెన్సీ 49.9 నుంచి 50.05 రేంజ్ మధ్య నిర్వహించాలి. అలాంటి సందర్భాల్లో జాతీయ గ్రిడ్ నుంచి పరిమితి కంటే అదనంగా విద్యుత్ తీసుకోక తప్పడం లేదు. అలా తీసుకున్న దానికి జరిమానాగా యూనిట్ కు 20 నుంచి 40 రూపాయల వరకు చెల్లించాల్సి వస్తోంది. ఈ రూపేణా ఏటా సుమారు 180 కోట్ల రూపాయల మేర విద్యుత్ సంస్థలపై భారం పడుతోంది. బ్యాటరీ స్టోరేజీ విద్యుత్ అందుబాటులో ఉంటే ఆ జరిమానాల భారం తగ్గే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో నెట్వర్క్ పై అధిక భారం పడుతోంది. అది కూడా కొద్ది వ్యవధి మాత్రమే. దీనికోసం అదనంగా లైన్లు ఏర్పాటు చేసే బదులు బ్యాటరీ స్టోరేజీ ప్రాజెక్టులను ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. గ్రిడ్ కు పునరుత్పాదక విద్యుత్ అనుసంధానం అధికంగా ఉంది. దీన్ని సమన్వయం చేయడానికి కూడా ఈ ప్రాజెక్టులు ఉపయోగపడతాయి. అమరావతి పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చేది ధ్యానముద్రలో ఉండే బుద్ధుడి బొమ్మే. ఎంతటి కోపంలో ఉన్నవారైనా ఆ తేజోమూర్తిని చూస్తే ఇట్టే శాంతిస్తారు. ఇదే ప్రశాంతత అనుకుంటే కృష్ణమ్మ చెంతని ఆహ్లాదకర వాతావరణంలో ధ్యానవనంలో కూర్చుంటే ఆ హాయి మాటల్లో వర్ణించలేం. ఎన్నో మధురానుభూతుల్ని పంచాల్సిన ధ్యానబుద్ధ వనం అపరిశుభ్రంగా మారి దీనావస్థలో ఉంది. తీర్థకరుడి థీమ్ పార్క్ నిరుపయోగంగా మారడంతో పర్యాటకులు లేక వెలవెలబోతోంది. అసలు ఈ దుస్థితికి కారణమేంటి? దేశ విదేశాల నుంచి పర్యాటకులు, బౌద్ధ భిక్షువులు భారీ సంఖ్యలో అమరావతికి వస్తుంటారు. ఈ ప్రాంతానికి మరింత వన్నెలద్ది పర్యాటకుల్ని ఆకట్టుకునేందుకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కృష్ణమ్మ తీరాన 125 అడుగులతో ధ్యానబుద్ధ ప్రాజెక్టును చేపట్టింది. పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ధ్యానబుద్ధ ప్రాజెక్టు ఎదురుగా ధ్యానబుద్ధ వనానికి రూపకల్పన చేసింది. కేంద్రం సైతం స్వదేశీ దర్శన్, ప్రసాద్ పథకాల కింద 15 కోట్లు కేటాయించింది. అయితే ఆ తర్వాత వచ్చిన వైసీపీ సర్కార్ బుద్ధవనాన్ని పట్టించుకోకుండా వదిలేయడంతో నిరుపయోగంగా మారింది. దాదాపు 15 కోట్ల వ్యయంతో ఇక్కడ థీమ్ పార్క్ నిర్మించింది. ఈ గత వైకాపా ప్రభుత్వం పూర్తిగా ఈ పార్క్ నిర్లక్ష్యం చేయడంతో కళావిహీనంగా తయారైంది. ఎక్కడ చూసినా కూడా అపరిశుభ్ర వాతావరణము, అసాంఘిక కార్యక్రమాలకు వేదికగా మారుతూ పర్యాటక శోభను పూర్తిగా కనుమరుగైపోయింది. ఈ ప్రాంతం వైపు రావాలంటేనే పర్యాటకులు భయపడుతున్నారు. గౌతమ బుద్ధుడి జీవిత చరిత్రను, బౌద్ధ మతం గొప్పతనాన్ని భవిష్యత్తు తరాలకు చాటి చెప్పేలా, బౌద్ధ క్షేత్రాలను కలిపేలా బుద్ధిస్టు సర్క్యూట్ గా 10 ఎకరాల విస్తీర్ణంలో ధ్యాన బుద్ధవనాన్ని ఏర్పాటు చేశారు. అధునాతన సదుపాయాలతో టూరిస్టు ఫెసిలిటేషన్ సెంటర్ను నిర్మించారు.
బౌద్ధ భిక్షుల కోసం విశాలమైన ధ్యాన మందిరాన్ని తీర్చిదిద్దారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆడియో వీడియో ప్రదర్శనశాల, రెస్టారెంట్, ఆడిటోరియం, సందర్శకుల కోసం వసతి గృహం నిర్మించారు. కానీ వైసీపీ ప్రభుత్వం వీటిని పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురాకపోవడంతో భవనాలన్నీ దుమ్ము ధూళితో నిండిపోయాయి. ఇది యాక్చువల్గా థీము, ఈ స్వదేశీ దర్శనం అనేది ఒక థీము. బౌద్ధ సర్క్యూట్ కోసం శాలిహుండం, శ్రీకాకుళం జిల్లా శాలిహుండం నుంచి బొజ్జనకొండ, అనకాపల్లి జిల్లాలో ప్రస్తుతం ఉన్న బొజ్జనకొండ, అనుపు, మన అమరావతి, ఈ ప్రాంతాలన్నీ కలిపి బౌద్ధ సర్క్యూట్ కోసం ప్రణాళికలు కేంద్ర ప్రభుత్వం రచించి నిధులను మంజూరు చేసింది. ఈ నిధులను వాడుకలో ఓపెన్ చేశారే గాని పూర్తిగా గత ప్రభుత్వం గాలికి వదిలేసింది. బుద్ధుడి బొమ్మ కానివ్వండి, బౌద్ధ సర్క్యూట్ కానివ్వండి, ఇక్కడ ఇంటర్ప్రినేటరీ సెంటర్ కానివ్వండి, బౌద్ధులు, లామాలు అనేక మంది ప్రపంచవ్యాప్తంగా అమరావతికి విచ్చేస్తున్నారు. వారు ఉండేదానికి కనీస సౌకర్యాలు కూడా ప్రస్తుతం ఇక్కడ లేవు. అవన్నీ కూడా రిస్టోర్ చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి వారికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. బుద్ధుని జీవిత చరిత్ర ప్రదర్శించేందుకు లేజర్ షోకు సదుపాయాలున్నా ఏనాడూ లేజర్ షో వేసిన దాఖలు లేవు. సామాగ్రి ఎండకు ఎండుతూ వానకు తడుస్తోంది. పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. ఎండిపోయిన మొక్కలతో కళావిహీనంగా మారి పర్యాటక శోభకు దూరమైంది. గౌతమ బుద్ధ థీమ్ పార్క్లో లేజర్ షోను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లేజర్ షో కోసం దాదాపు 4 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. అయితే ఈ 4 కోట్ల రూపాయలు వెచ్చించిన ఈ లేజర్ షో వినియోగంలోకి తీసుకురాకపోవడం వల్ల గత 2 సంవత్సరాలకి ఇట్లాగా వృధాగా పడి ఉంది. ఇది వినియోగంలో లేకపోవడం వల్ల ఈ లేజర్ షో యొక్క పనిముట్లు కావచ్చు, యంత్రాలు కూడా పనికి వచ్చే విధంగా లేవు. పూర్తిగా మరమ్మతులకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. అంటే పనిముట్లు కావచ్చు, వసతి గృహాలు కావచ్చు, అన్నీ కూడా నిరుపయోగంగా పడి ఉన్నాయి. ఇవి దేనికి అక్కడికి రాకుండా ఉన్నాయని చెప్పి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వమే చొరవ చూపి బుద్ధుని ధ్యానవనాన్ని సొబగులు అద్ది అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. ఇది కట్టింది మొదలు ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క పర్యాటకుడు కానీ, స్థానికంగా ఉన్న ప్రజలకు కానీ ఇది ఏ విధంగానూ ఉపయోగపడలేదు. ఇందులోకి ఒక్కరోజు కూడా పర్యాటకులు అనుమతించలేదు. మెడిటేషన్ సెంటర్స్ అని పెట్టారు, కానీ ఎవరికో ఒక సంస్థ వాళ్ళకి ఇచ్చారు, కానీ వాళ్ళు కూడా ఈ మధ్య దీన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉన్నటువంటి కట్టడాలు కానీ ఏదైతే ఇక్కడ ఉన్న ఈ ప్రదేశం అంతా కూడా అసాంఘిక కార్యక్రమాలకి నిలవగా మారిపోయింది. మేము అనుకున్నాము చాలా అట్టహాసంగా ప్రారంభించారు, ఇంకేముంది అమరావతిలో అసలు పర్యాటకం అభివృద్ధి బాగా జరిగిపోయింది అది ఇది అనుకున్నాము. అదంతా కూడా అడియాస అయిపోయింది. కేవలం కొద్ది నెలల వ్యవధిలోనే మీరు చూశారు కదా ఎంత నిర్మానుష్యంగా మారిపోయిందో. ఎటువంటి అభివృద్ధికి నేర్చుకోలేదు. కనీసం ఒక్క పర్యాటకుని కూడా లోపలికి అలౌ చేసింది లేదు. ఈ ప్రభుత్వం కొంచెం చొరవ తీసుకొని దీన్ని కొంచెం డెవలప్ చేసి గ్రామస్తులకి అట్లాగే పర్యాటకులందరికీ కూడా ఉపయోగంగా మారి ఇంటర్నేషనల్ లెవెల్లో టూరిజం అనేది అమరావతిలో డెవలప్ అవ్వాలని ఇక్కడ ప్రతి ఒక్క పౌరుడు కోరుకుంటున్నారు. ఇప్పటికైనా ఈ ప్రాంతాన్ని, అదేవిధంగా ఈ పర్యాటక ప్రదేశాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి స్థానికులు, పర్యాటకులు కోరుతున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, పల్నాడు జిల్లా.